గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను సీడ్స్ కలెక్ట్ చేస్తున్నానండి. ఇవి శంకు పువ్వుల యొక్క సీడ్స్ అన్నమాట. చాలానే వచ్చాయి. ఇదివరకు కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మనకు తెలిసిన వారికి ఎవరికైనా కూడా ఇవ్వచ్చు కదండి. సో ఈ విధంగా నేను శంకు పువ్వుల యొక్క సీడ్స్ అయితే కలెక్ట్ చేశాను. ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇవండి సీడ్స్. ఇలా మనకి చిన్నవిగా ఉంటాయి. మన మినువులు ఉంటాయి చూడండి, అలా ఉంటాయి ఇవి. సో ఇవి శంకు పువ్వుల యొక్క సీడ్స్ అండి. ఈ విధంగా స్టోర్ చేసుకుందాం. ఇది స్టార్ బెండ్ అండి. ఫస్ట్ వచ్చిన బెండకాయలు నేను ఉంచేసాను సీడ్స్ కోసం 2. ఈ సీడ్స్ అయితే ఇలా ఉంటాయండి. రెండు బెండకాయలకి ఇన్ని సీడ్స్ వచ్చాయండి. ఇది గుత్తిబీరండి. ఎండబెడితే ఈ విధంగా చాలా తేలిగ్గా అయిపోయింది. ఇందులో సీడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. బాగున్నాయి కదా, భలే వచ్చాయి. ఇవి గుత్తిబీర యొక్క సీడ్స్. ఇంకా ఉన్నాయండి. ఇవి కాక ఇంకా వస్తున్నాయి, అయిపోయి. మీకు ఇంతకు ముందే చెప్పాను కదండి, చిక్కుడు ఇది విత్తనాల కోసం ఉంచుతున్నానని. సో ఈ ఒక్కటే ఉంచానండి, నాకైతే సరిపోతుంది. ఇంకో 2 కూడా ఉంచుతున్నాను. ఇవి కూడా పిక్కలు కట్టాయి. సో ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తాయి. చిక్కుడు విత్తనాలండి. మీకు తెలిసిందే కదండి, ఇవి పర్పుల్ బీన్స్. సో ఇది కూడా నేను ఒకటి విత్తనాల కోసం ఉంచానండి. ఇప్పుడు ఈ విత్తనాలు కూడా మనం కలెక్ట్ చేసుకుందాం. ఇవి పర్పుల్ బీన్ సీడ్స్ అండి. జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుందో వేసి చూడాలి. బొగడు బంతండి, ఆల్రెడీ నేను తీసి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాగా ఎండితే సీడ్స్ అవుతాయండి. టొమాటోస్ని ఇలా పూర్తిగా వాడనిచ్చి, పడిపోయింది. ఇలా పూర్తిగా వాడనిచ్చి ఆ టొమాటోస్లో ఉన్నటువంటి పల్పుని తీసేసి విత్తనాలను ఇలాగా టిష్యూ మీద డ్రై చేయాలండి. సో టొమాటో విత్తనాలు అయితే ఇలా రెడీ అవుతాయి. నార్మల్గా టమాటా పళ్ళు పిండేసినా కూడా మొక్కలు వచ్చేస్తాయండి, కానీ జర్మినేషన్ రేట్ కాస్త తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం కలెక్ట్ చేసుకుంటే కనుక గుడ్ రిజల్ట్ అనమాట. పక్కా జర్మినేషన్. క్లియర్గా కనిపిస్తుందో లేదో వీడియోలో. ఇవి టొమాటో విత్తనాలు. మిర్చి అయితే నేను ఇలా సీడ్కి ఉంచేసి అవి ఎప్పటికప్పుడు నేను వేసేస్తుంటానండి. ఇలా కొన్ని అయితే కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నానండి. సో ఇవి మిర్చి సీడ్స్. వీటిని ఒక కవర్లో వేసి భద్రపరుచుకుందాం. ఇవి ఏం విత్తనాలో చెప్పుకుంటూ చూద్దాం. ఎనీ కేసెస్ ఓకే. మీకు మొక్క దగ్గరికి తీసుకెళ్తాను. ప్రజెంట్ ఫ్లవర్ అయితే లేదు, కానీ మీరు గెస్ చేస్తారేమో చూద్దాం. చేసేస్తారండి. గార్డెనర్స్ టూ టాలెంటెడ్ కదా. ఇదిగోండి, ఇదే ఆ మొక్క. ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. ఇది ఏ మొక్క చెప్పండి. ఈ ఫ్లవర్స్ యొక్క ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, యాడ్ చేస్తాను. అదేనండి, పారిజాతం సీడ్స్ అన్నమాట. ఓకే, ఫ్లవర్స్ అయితే లేవు కానీ బడ్స్ ఉన్నాయి, నైట్కి ఇచ్చుకుంటాయి. సో వీటి యొక్క సీడ్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మన బ్యూటిఫుల్ జినియాస్ అండి. వీటి యొక్క సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలి. ఈ పువ్వు వాడిపోయిన తర్వాత ఇది ఉంటుంది కదండి, ఈ పుప్పొడి, ఇదే మనకి సీడ్స్గా రెడీ అవుతుంది. ఇంకో ప్లాంట్కి ఉన్నాయి, చూపిస్తాను. ఈ ప్లాంట్కి ఇలా వాడిపోయిందండి. ఇవే మనకి సీడ్స్. చెట్టుకే మనకి జినియా ఫ్లవర్ వాడిపోవాలండి, బంతి పువ్వులాగే. బంతి పువ్వు ఇంకా తీసి మనం ఎండబెట్టుకోవచ్చు.
కానీ జినియాకి మాత్రం చెట్టుకి వాడిపోతే ఈ పెటల్స్లా ఉన్నాయి కదండి, ఇవే సీడ్స్ అన్నమాట. ఈ విధంగా జినియా సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ కవర్లో జినియా సీడ్స్ని భద్రపరిచేద్దాం. నెక్స్ట్ ఏమో బంతి పువ్వుల యొక్క సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలో చెప్తాను. మనందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళ కోసం చిన్న చిన్న టిప్స్ అన్నమాట. నేనైతే చెట్టుకే ఇలా వదిలేస్తానండి. ఇవి బంతి సీడ్స్. సౌండ్ చూసారా, ఇలా గలగలలాడాలన్నమాట. ఈ సీడ్స్ పక్కా జర్మినేట్ అవుతాయి. వీటిని కూడా కవర్లో పెట్టి ఇలాగా స్టోర్ చేసుకోవాలి. ఇవి వేరే రకం చిక్కుడండి. ఇప్పుడు ఆ పాదు లేదు, అప్పుడు నేను ఇవి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. 4 ఉన్నాయి, అంటే ఒకదానికి 2 వచ్చాయి. 2 చిక్కుళ్ళు మాత్రమే ఉన్నాయి, మిగతా మిస్ అయ్యాయి. ఏమయ్యాయో మరి చూస్తాను. ఇవి తోటకూర విత్తనాలండి, చూపిస్తాను చూడండి. చూసారా, ఇవి తోట విత్తనాలు అన్నమాట. వీటిని ఇలా నలిపి ఇలా సపరేట్ చేసుకోవాలండి. ఇవ్వండి, ఇవన్నీ ఇలా తీసేస్తే ఇవి సీడ్స్ అన్నమాట. ఇవి తోటకూర సీడ్స్ అండి. వీటిని ఇసుకలో కలిపి వేసుకోవాలి, అప్పుడే మనకి విడివిడిగా వస్తాయి మొక్కలు. ఇవి తులసి విత్తనాలండి. ఇవి మనందరికీ కూడా సుపరిచితమే. ఇవైతే పడు మొక్కలు ఎక్కడ పెడితే అక్కడ లెగుస్తూ ఉంటే నేను మన తులసి వనంలో వేసేస్తుంటానండి. ఇది మనకు తెలిసిందే కదండి, భృంగిరాజ్. దీన్నే మన తెలుగులో గుంట గలగరాకు అని కూడా అంటాం కదండి. వీటి నుంచే మనకి సీడ్స్ అనేవి వస్తాయండి. 2 రోజులుగా పడుతున్నటువంటి వర్షాలకి సీడ్స్ అయితే పడిపోయాయండి. ఇది పర్పుల్ కలర్ శంఖం పువ్వులండి. ఒకదానికైతే లేవు, ఒక దాంట్లో 2 ఉన్నాయి. సో ఇవి పర్పుల్ కలర్ శంఖం పువ్వులండి, ఐ మీన్ సీడ్స్. సో వీటిని కూడా ఒక కవర్లో వేసి స్టోర్ చేసుకుందాం. కామన్ డైజీకి సైడ్ నుంచి ఇలాగా బ్రాంచెస్ వచ్చేస్తాయండి, కానీ వీటికి కూడా ఈ విధంగా సీడ్స్ వస్తున్నాయి. సో ఇదిగోండి, ఇవే సీడ్స్ అండి. సో వీటిని కూడా నేను కలెక్ట్ చేసి ఒకసారి విత్తనాలు వేసి చూస్తాను. జర్మినేట్ అయితే వెల్ అండ్ గుడ్. చూస్తాను, ఇవి సీడ్స్ ద్వారా కూడా ప్రాపగేట్ అవుతాయేమో చూద్దాం. గార్డెనర్స్ అంతే కదండి, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాం. ఏది సక్సెస్ అయినా హ్యాపీయే. ఇదిగోండి చూడండి, అలా వస్తున్నాయి. సో నాకు తెలిసి ఇవి సీడ్సేనండి, పక్కా సీడ్సే. నేను వీటిని వేసి జర్మినేట్ అయింది లేనిది చెప్తా. ఇది ఖాళీగా ఉందండి, ఇందులో వేస్తాను. జర్మినేటింగ్ బాగా అయింది అంటే కనుక సో ఇదే మనకి ప్రాపగేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ రెడ్ బెండ్ తాలూకా సీడ్స్ కలెక్ట్ చేశానండి. ఒక్కొక్క బెండకాయకి 110 విత్తనాలు వచ్చాయండి. ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. ఇవి మరికొన్ని అన్నమాట. ఇవి నేను స్టోర్ చేసుకున్నాను. ఇవి కూడా ఎవరికైనా గార్డెనర్స్కి నేను షేర్ చేస్తానండి. ఇందులో కాశీరత్నం సీడ్స్, ఇంకా 4 o'clock ఫ్లవర్స్ అంటారు కదండి, చంద్రకాంత, వాటి సీడ్స్ దాచిపెట్టానండి. ఇదిగోండి, ఈ విధంగా కాశీరత్నం మొక్క ఉంటుంది. మార్నింగ్ ఫ్లవర్స్ వచ్చాయి, పోయాయి. సో పెద్ద మొక్కకి ఉన్నప్పుడు నేను ఈ సీడ్స్ అయితే కలెక్ట్ చేశానండి. 4 o'clock ఫ్లవర్స్ అండ్ కాశీరత్నం సీడ్స్ అన్నమాట. ఇవి
పొట్టి మిర్చి సీడ్స్ అండి. పొట్టి మిరపకాయలు అయితే ఇంట్లో ఉన్నాయి, టెర్రస్ మీదకి తీసుకురాలేదు, అవి కూడా చూపిస్తాను. ఇంకా ఆనప విత్తనాలు ఉంచానండి, అవి కనిపించలేదు. సో ఇన్ని రకాల సీడ్స్ అయితే మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నామండి. శంకు పువ్వులన్నీ ఒలిచి ఇందులో వేస్తాను. ప్రతిదానికి కూడా నేను ఇలా కవర్స్ కానీ లేదంటే ఇలా మనకి సోప్స్తో వచ్చినటువంటి బాక్సులు కౌంట్ చేశానండి. టోటల్గా 18 రకాల సీడ్స్ అయితే నేను స్టోరేజ్ చేయగలిగాను. మన ఒక్కరికే కాదండి, ఏదైనా ఫలితం ఇంకో నలుగురికి కూడా అందితే బాగుంటుంది కదా. సో నాకు గార్డెనర్స్ ఎవరున్నా సరే నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూడా ఇవి పెరిగేట్టు చేస్తాను. యాక్చువల్గా అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా సీడ్స్ కలెక్ట్ చేసి దాచుకొని వేసుకుంటారండి. కానీ ఇది ఆర్గానిక్ సీడ్స్ కదా, సో మనం ఎవరికైనా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటారు? ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.